ఈరోజు మనం వినబోయే వర్తమానం యొక్క టైటిల్ ఒక్కసారి మీరు స్క్రీన్ వైపు చూడండి. ప్రతి కుక్కకి చూడండి, దాని కళ్ళజోడు, దాని తల మీద టోపీ, దానికి తగ్గట్టు దాని మెడలో స్కార్ఫ్. కుక్క అని అనటంతో సహజంగా అసహ్యమైనది అని అనుకుంటాం. ప్రతిదాన్ని రెండు కోణాల్లో దేవుడు చూపించాడు. సింహం ఒకవైపు దేవునికి గుర్తు, యోధాగోత్రపు సింహం. అదే సమయంలో సాతాను కూడా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా. అలాగే కుక్క విషయానికి వచ్చేసరికి కాలేబు అనే పేరుకున్న అర్థం ఏంటంటే కుక్క అనే అర్థం. పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరుల్లో అద్భుత విశ్వాస వీరుడు ఎవరు అంటే కాలేబే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. వాస్తవంగా ఇంగ్లీష్లో ఓ చక్కటి సామెత ఉంది, ఎవ్రీ డాగ్ హ్యాస్ హిజ్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు అనేది వస్తుంది. ఆ కుక్కను చూసిన వాళ్ళంతా సహజంగా కుక్కను చూడటంతో పెంపుడు కుక్క తప్పితే చీ కుక్క, చా కుక్క అని అంటారు. విచిత్రం ఏంటంటే ఆ కుక్క కూడా, ప్రజల చేత చీచా అని పిలువబడే ఆ కుక్క కూడా, ఆహా దీని బ్రతుకు ఎంత అద్భుతంగా ఉందో కదా, ఓహో ఇలాంటి జీవితం నాకు కూడా వస్తే ఎంత బాగుండో కదానని చీచా అని ప్రజల చేత ద్వేషించబడే ఆ కుక్కకు కూడా దేవుడు దానికంటూ కొన్ని మంచి రోజులు సిద్ధపరిచాడు. అందుకనే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ వర్తమానానికి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఇంతకీ ఎందుకు ఆ టైటిల్ పెట్టడం జరిగిందంటే, మనం జకరియా గ్రంథాన్ని గురించి మనం వినండి జకరియా గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. జకరియా తాత పేరు ఏంటి చెప్పండి? జకరియా తాత పేరు ఇద్దో అనే పేరుకున్న అర్థం ఏంటంటే తగిన సమయము అని అర్థం. ఇద్దో అనే పేరుకున్న అర్థం అది రైట్ టైం. ఇద్దో అనగా తగిన సమయము అని అర్థం. బిడ్డలారా, ఇక నా వైపు చూడండి. ఆకాశమందలి దేవుడు భూమి మీద జరిగే ప్రతి కార్యానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ప్రసంగి గ్రంథంలో మీరు ఎరుగుదురు కదా, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. పుట్టుటకు ఒక సమయాన్ని నిర్ణయించాడు, చచ్చుటకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. కట్టుటకు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు, నిలవబెట్టుటకు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. నిలవబెట్టుటకు ఒక సమయాన్ని నిర్ణయించాడు, పడగొట్టబడటానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆయన పిల్లలైన మన జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆ సమయం వచ్చే వరకు ఓపికతో మనం కనిపెట్టేటువంటి వారిగా ఉండాలి. ఆయన సమయం వచ్చినప్పుడు నీ ప్రయత్నం లేకుండానే, నీ ప్రయాసం లేకుండానే ఆయన సమయం వచ్చినప్పుడు నీ పట్ల, నా పట్ల తన భీకర కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన సమయం వచ్చే వరకు, తగిన కాలం వచ్చే వరకు ఓపికతో ప్రభు దగ్గర మనం కనిపెట్టాలి. చూలాలి గర్భంలో శిశువు ఎంతకాలం ఉండాలో దేవుడు నిర్ణయించాడు. చూలాలి గర్భంలో 9 మాసాలు శిశువు ఉండాలి దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన సమయం కాదని గర్భంలో ఉన్న శిశువుకు తొందర వచ్చి వాడు తొందరగా బయటకు వచ్చాడు అనుకోండి, ఏమంటారండి? ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటారు.
అంటే పరిపక్వత లేని బిడ్డ అని అంటారు. సరే, వాడుకు తొందర కాదు, ఆ చోళాలే 9 మాసాల దాకా ఆగటం ఎందుకు? 9 మాసాలంటే 9 × 30 రోజులు, సుమారుగా సంవత్సరం పాటు. లేదు వీడిని అర్జెంటుగా బయటకు తీద్దామని 4వ నెలలో తీయటానికి అవకాశం లేదు. చోళాలి గర్భంలో శిశువు ఎంతకాలం ఉండాలో దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. అద్భుతం తెలుసా? ఆ నిర్ణీత కాలం వచ్చినప్పుడు ఆ గర్భంలో కంటికి కనబడకుండా మరుగ్గా ఉన్న ఆ బిడ్డ తల్లి గర్భాన్ని ఛేదించుకొని సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఆ సమయం వచ్చేదాకా వాడు కనపడ్డు. ఆ సమయం వచ్చేదాకా 9 మాసాలు వాడు మరుగ్గానే ఉంటాడు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నిర్దేశించిన కాలం వచ్చినప్పుడు, అంతకాలం మరుగులో ఉన్నటువంటి ఆ బిడ్డ వెలుగులోనికి తేబడతాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, నీ జీవితంలో కూడా దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు చోళాలి గర్భంలో మరుగ్గా ఉన్నట్లుగా, ఎవరి కంటికి కనబడకుండా రహస్యంగా ఉన్నట్లుగా, నీ నిమిత్తం దేవుడు దాచిన మేలు కూడా ఎవరి కంటికి కనబడకుండా రహస్యంగానే ఉంటుంది. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు, ఇక ఆయన తలుపులు తెరిచాడంటే ప్రపంచంలో ఎవ్వడు దాన్ని ముయ్యలేడు. చెప్దాం గట్టిగా ఆమేన్. బిడ్డలారా, మీ జీవితంలో, నా జీవితంలో మనమందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకున్న సమయంలో దేవుడు పనిచేయడు. నీకు తొందర వచ్చిందని దేవుడు తొందరపడ్డావు. దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఏడవటానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ కన్నీళ్లు తొడవబడటానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. నువ్వు కృంగిపోవటానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. కృంగిన నిన్ను ఆకాశ గగనాలలో ఊరేగించే సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని సమయం వచ్చే వరకు ఓపికగా మనం కనిపెట్టే ప్రజలుగా ఉందము కాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు కోడి ఉందండి, కోడి గుడ్లు పెట్టింది. గుడ్డు పెట్టిన వెంటనే గుడ్లో నుంచి పిల్ల వస్తుందా? అరే నోరు తెరిచి చెప్పండి. ఇట్లా కాదు, నోరు తెరిచి చెప్పండి. చెప్పాలి. ఎన్ని రోజులు దేవుడు నిర్ణయించాడు? 21 రోజు దేవుడు నిర్ణయించాడు. 21 రోజు బతకాల. 21 రోజు ఆగకుండా నీకు తొందరై 14వ రోజే గుడ్డు పగలు కొట్టావనుకో, ఆమ్లెట్ కూడా పనికిరాదు. నిర్ణయించాడు ఆయన ఒక కాలాన్ని, నిర్దేశించాడు ఒక సమయాన్ని. మనుషులు నిర్ణయించిన కాలములో దేవుడు పనిచేయడం, ఆయన ఉద్దేశించిన కాలములో, తగిన కాలములో తన బాహుబలత చాపి దేవుడు ఎంత భీకర కార్యాలు జరిగించగలుగుతాడా, ఎలాంటి శౌర్య కార్యాలు జరిగించగలుగుతాడని నీకే విస్మయం, ఆశ్చర్యం కలిగేటట్లుగా తగిన కాలమందు నీ జీవితంలో ఇద్దోలాగా దేవుడు ప్రత్యక్షమగునుగాక. చెప్దాం ఆమేన్. కొన్నిసార్లు మనం మనుషులం కదా, మనకు తొందర ఎక్కువయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. మనుషుడు నిర్ణయించిన సమయంలో దేవుడు పనిచేయడం, దేవుడు తనదైన సమయంలో కార్యం చేస్తాడు. మీరు ఎరుగుదురు కదా, గిల్గాలును గూర్చి సమూయేలు ప్రవక్త అన్నాడు, ఇదిగో సౌలా, ఫలానా సమయంలో నేను వస్తాను. మనుషుడు నిర్దేశించాడు. ఆ సమయం వరకు ఎదురు చూశాడు. ఇక నిర్ణయించిన సమయంలో సమూయేలు రాకపోతే సౌలే సాహసించి కనిపెట్టే మనసు లేక, ఎదురు చూసే మనసు లేక, ఆ ప్రవక్త వస్తాడు అని ఎదురు చూసే ఆ వ్యక్తిత్వం లేక తొందరపడి బలర్పించడానికి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? తాను చేసిన ఆ బుద్ధిహీనపు పని, తన చేతిలో నుండి రాజ్యము లాగివేయబడి పొరుగువాడికి అప్పగించబడింది. సౌలా, నీ చేతిలో నుండి రాజ్యం లాగివేయబడి
పొరుగువాడికి ఎందుకు అప్పగించబడింది? దేవుని సమయం వరకు నేను కనిపెట్టకుండా కాస్త తొందరపడ్డానయ్యా. ఈ చిన్న తొందరపాటు పని నా బ్రతుకులో ఓ పెద్ద నష్టాన్ని కలుగు చేసింది. ఎంత నష్టం కలుగు చేసింది? రాజ్యమే నా చేతిలో నుండి లాగివేయబడి రాజ్యము పొరుగువాడి చేతుల్లోకి వెళ్ళే ఓ భయానకరమైన నష్టం. బిడ్డలారా చెప్తాను, నేను ఎప్పుడు చెప్తా కదా, మన జీవితాల్లో 99 మంచి నిర్ణయాలు తీసుకున్నా ఆ 99 మంచి నిర్ణయాలు మన జీవితాన్ని కట్టలేవేమో, కానీ తొందరపడి తీసుకున్న ఓ చిన్న తప్పుడు నిర్ణయం బ్రతుకంతటిని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంటుంది. 99 మంచి నిర్ణయాలు తీసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి నిరీక్షించి 99 నిర్ణయాలు ప్రార్థనాపూర్వకంగా నువ్వు తీసుకుని ఒక్క తప్పుడు నిర్ణయం తొందరపడి నువ్వు తీసుకుంటే ఆ చిన్న తప్పుడు నిర్ణయం భయానకరమైన నష్టాన్ని కలుగు చేసే ప్రమాదం ఉంది. అందుకని ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ కార్యాన్ని తలపెట్టాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి యోచించి ఆయన సమయం కొరకు కనిపెట్టు. ఒక భక్తుడు అంటాడు, దేవుడు ఎప్పుడు తొందరపడి ముందు రాడట, దేవుడు ఎప్పుడు సాసాది చేసి ఆలస్యంగా రాడట, సరి అయిన సమయంలో వస్తాడట. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు ఎర్లీగా రాడు, లేటుగా రాడు. ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడు ఆయన ప్రత్యక్షం కావాలో. కానా పెండ్లి విందు, యూదులు కొన్న ఆచారం ఏంటంటే 7 రోజులు పెళ్లి జరిగిస్తారు. ఎన్ని రోజులండి? వచ్చిన బంధువులకు 7 రోజులు ఫుల్గా భోజనాలు. ఈ కాలంలోనైతే ఒక్కరోజు, అది కూడా లిమిటెడ్గా మనం పిలుస్తాం. కారణం ఇబ్బందులను బట్టి, కానీ కారణం ఏదైనా 7 రోజులు వివాహ కార్యక్రమం జరిగిస్తారు. యేసు ప్రభు వారు మొదటి రోజు రాలా, 7వ రోజు రాలా. ఏ రోజు వచ్చాడో తెలుసా? ఏ రోజైతే ద్రాక్షారసం అయిపోయి ఆ కుటుంబీకులు అవమాన పాలవుతారని ఎరిగాడో సరి అయిన సమయంలో దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చాడు. బిడ్డలారా, నీ జీవితంలో కూడా సరి అయిన సమయంలో దేవుడు నీ బ్రతుకులో ఆయన కాలు పెట్టునుగాక. ఆయన కాలు పెట్టాడా, నీ అవమానం ఆనందంగా, నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడేటట్లు, సిగ్గుతో తలదించుకోవలసిన చోట, అవమాన భారంతో కన్నీళ్లు విడవలసిన చోట నీకు అవమానం కలగకుండా తగిన కాలమందు దేవుడు కార్యం చేస్తూ వస్తాడు. ఇద్దో అనగా తగిన సమయము అని అర్థం. అపోస్తులైనటువంటి పేతురు గారు మాట్లాడతాడు. చూడండి, పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అందరూ నాతో కలిసి అమ్మ బాల్కనీలో ఉన్నవాళ్ళు కూడా స్వరం పెంచి చెప్పాలి. అందరూ గట్టిగా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండుడి. చూడండి బిడ్డలారా, దేవుడు నీ బ్రతుకులో ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఏంటో ఆ సమయం తెలుసా? నిన్ను హెచ్చించే సమయం, నిన్ను లేవనెత్తే సమయం, నీ పిల్లలకంటూ ఒక శ్రేష్టమైన భవిష్యత్తునిచ్చే సమయం. నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో, నీ చేతి పనుల్లో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక సమయాన్ని అంటూ దేవుడు నిర్ణయించాడు. మరి ఆ సమయం వచ్చే వరకు నేనేం చేయాలయ్యా? ఇక్కడ అంటాడు భక్తుడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండుడి అంటాడు. ఈ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన ఓ చక్కటి సత్యం ఏంటంటే,
దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించటానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వచ్చే వరకునట ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడుంచుతున్నాడు? తన బలిష్టమైన చేతి క్రింద ఆ వ్యక్తిని దేవుడు దాస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. చేతి కింద ఉంచాడంటే ఆ చేతి కింద నిలవబడిన వాడికి అంత చీకటే, ఊపిరాడదు, దారి కనపడదు. దేవుడు మనల్ని హెచ్చించాలని ఆయన ఉద్దేశించినప్పుడు కొన్నిసార్లు అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, అసలు మన బ్రతుకులో మన పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో, జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ చూస్తే కీడుగా కనపడుతున్నాయి. అంటే కీడే దేవుడు నా బ్రతుకులో అనుమతించాడా? నీకు అర్థం కాని రీతిగా తన చేతి క్రింద పట్టి నీకు దారి తెలియనట్లుగా, అసలు నీ బ్రతుకులో ఏం జరుగుతుందో నీవు గ్రహించలేనట్లుగా, నీ జీవితంలో ఒక అర్థం కాని పరిస్థితులలో ఆయన చేతి కింద దేవుడు నిన్ను పెడతాడు. ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. బిడ్డలారా, ఆయన పిల్లలైన మనలను దేవుడు నడిపించే మార్గమే ప్రత్యేకంగా ఉంటుంది. అది నీకు అర్థం కాదు. కానీ ఆత్మ పొందుకున్న మనుష్యుడు దేవుని యొక్క రహస్యాలను ఇట్టే తాను అర్థం చేసుకోగలుగుతాడు. దేవుడు నిన్ను నడిపించే మార్గం ఎలా ఉంటుందో, ఆయన ప్రజలను ముందుకు తీసుకుని వెళ్ళే విధానం ఎలా ఉంటుందో కీర్తనలో ఒక మాట చూపిస్తాను చూడండి. 77వ కీర్తన 19-20. అందరూ నాతో కలిసి చెప్పండి. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపితివి. మరలా 19వ వచనం చూడండి. 19వ వచనం. రైట్, చాలు అందరూ నా వైపు చూడండి. దీన్ని నువ్వు అర్థం చేసుకో. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలో నేను గుర్తుపట్టలేకపోతున్నానయ్యా అంటాడు. నాకు సమాధానం చెప్పండి. సముద్రంలో మార్గం ఉంటుందా? మహాజలరాశుల్లో త్రోవ ఉంటుందా? ఒక వ్యక్తి సముద్రంలో గుండా నడుచుకుంటూ వెళ్ళాలని అనుకుంటే సముద్రంలోకి దిగిన వాడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు ఏ మార్గం ఎటువైపు వెళ్తుందో, అసలు ఒడ్డు ఎక్కడుందో, ఆ గమ్యస్థానం ఏ స్థలంలో ఉందో అర్థం కాక ఆ నడి సముద్రంలో ఉన్నటువంటి వాడికి మార్గం తెలియక గందరగోళపు పరిస్థితిలో ఉంటాడు. కీర్తనకర్త కూడా అంటాడు, అయ్యా నీ మార్గము సముద్రములో ఉంది, నీ త్రోవలు మహాజలాల్లో ఉన్నాయి, నీ అడుగుచాడలు నేను గుర్తుపట్టలేకపోతున్నానయ్యా. సముద్రంలో ప్రయాణమై వెళ్ళేవాడు ఎటు వెళ్తున్నాడో, ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో, ఏ దిశకు వెళ్తున్నాడో, మేలైన గమ్యానికి వెళ్తున్నాడో, కీడైన గమ్యానికి వెళ్తున్నాడో అర్థం కానట్లుగా దేవుడు మన జీవితంలో ఆయన జరిగించే ప్రతి కార్యం కొన్నిసార్లు మనకు అర్థం కాదు. యోసేపును గోతిలో వేసినప్పుడు దేవుడు ఎందుకు గోతిలో వేశాడో యోసేపుకి అర్థం కాల. పోతీఫర్ ఇంటికి అమ్మబడినప్పుడు, దేశం కాని దేశానికి తాను వెళ్ళినప్పుడు, భాష ఎరుగని ప్రజల మధ్యలో తాను ఉన్నప్పుడు ఎందుకు ఐగుప్తు దేశానికి దేవుడు అమ్మాడో యోసేపుకి అర్థం కాల. సరేలే, కాస్త మొత్త అన్నం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది అని యోసేపు అనుకునే లోపు చివరికి యోసేపు సరసాల పాలైపోయాడు. యోసేపు అనుకుని ఉంటాడు, దేవా ఇంత కీడ ఒక వ్యక్తి బ్రతుకులో, తోడబుట్టినోళ్లే కీడు చేస్తే, సొంత అన్నదమ్ముళ్లే కీడు చేస్తే నీవెట్లా మౌనంగా ఉంటున్నావయ్యా? నాన్నలు నన్ను గోతిలో వేస్తే
ఎందుకు నువ్వు నిలువరించలేదయ్యా? సంతలో పశువు నమ్మినట్టుగా, గుండెలు పిండే సంగతి. సంతలో పశువు నమ్మినట్లుగా, సంతలో గొర్రె నమ్మినట్లుగా, సంతలో అమ్మకపు వస్తువు నమ్మినట్లుగా నన్ను నిలవబెట్టి పశువు నమ్మినట్లుగా నన్ను నమ్మేరయ్యా. ఎంత కీడు జరుగుతూ ఉంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు? బిడ్డలారా, దేవుడు నిన్ను నడిపించే మార్గం నీకు అర్థం కాదు. ఆయన త్రోవలు మహాజలరాశుల్లో ఉంటాయి. దేవుడు ఏ దిశగా నిన్ను తీసుకుని వెళ్తున్నాడో అర్థం కాక, ఇది కీడుకేనేమో, ఇది కీడుకేనేమో, ఇది కీడుకేనేమో. నీకొక శుభవార్త, కీడైన మార్గం గుండా మేలైన గమ్యానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఈ మాట బాగా వినండి. నేను నడిపించే మార్గం మాత్రం కీడుతో కూడుకున్న మార్గమే. నీవు అనుకుంటావు గోతి కీడేగా, సొంత అన్నల చేత అమ్మపడటం కీడేగా, పోతీఫర్ ఇంట్లో దాసుడిగా పెరగటం కీడేగా, చెరసాలలో ఒక్కడనే బిక్కు బిక్కుమంటూ బ్రతకటం కీడేగా. చూసిన ప్రతివాడు వీడు యజమానురాలి మీద కన్నేసి చేయని నేరం యోసేపు మీద మోపబడి ఎగతాళిగా మాట్లాడటం కీడేగా. బిడ్డలరా, ఇది కీడు 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 అనుకుంటూ ఉండగా చెరసాలలో యోసేపు మగ్గిపోతూ ఉండగా అద్భుతం తెలుసా? చెరసాలలో యోసేపుని ఎందుకు ఇచ్చాడయ్య అంటే చెరసాలలో నుండి సింహాసనానికి నడిపించడానికి. ఇప్పుడు చెప్పండి, గోతులో పడేసినప్పుడు యోసేపుకి అర్థం కాల, అమ్మబడినప్పుడు యోసేపుకి అర్థం కాల, చెరసాల పాలైనప్పుడు యోసేపుకి అర్థం కాల. ఇప్పుడు యోసేపు ఎక్కడ కూర్చున్నాడు? అరే గట్టిగా చెప్పండి. యోసేపు ఎక్కడ కూర్చున్నాడు? యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇప్పుడేమనుకుంటాడు తెలుసా? ఓహో, గోతిలో వేసింది ఎందుకా? ఐగుప్తు దేశానికి అమ్మింది అందుకా? పోతీఫర్ భార్య నన్ను అపరాధిగా చేసింది ఇందుకా? ఓహో, జైల్లో పడేసింది ఇందుకా? అయ్యో, ఇదంతా కీడనుకున్నాను. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా? దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, నీ జీవితంలో కూడా, నీ జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి క్రియ నమ్ము మేలు కోసమే, ప్రతి కార్యం ఉపకారం కోసమే. అయితే అది కీడుగానే కనబడుతుంది, కీడుగానే కనబడుతుంది. మరలా ఈ మాట చెప్తాను, కీడైన మార్గం గుండా మేలైన గమ్యానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ముళ్ళ మార్గం గుండా పూల సింహాసనానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అయితే ఈ గందరగోళపు పరిస్థితుల మధ్యలో నీ మార్గం మహాసముద్రంలో ఉన్నప్పుడు తన ప్రజలని ఇశ్రాయేలీలను దేవుడు ఎలా నడిపించాడంటే, అక్కడ అంటాడు, మోషే అహరోనుల చేత మందవలే నీ ప్రజలను నడిపించావు అంటాడు. ఏది సరి అయిన మార్గమో, ఏది దేవునికి ఆయాస్కరమైన మార్గమో ఒక విశ్వాసిగా బిడ్డ నువ్వు గుర్తుపట్టలేవు. ఎందుకంటే ఆయన మార్గమే మహాసముద్రంలో ఉంది. నీ జీవితంలో ఏదైనా ఒక ప్రాముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే, అలనాడు మోషే అహరోనుల నాయకత్వం, మోషే అహరోనులను ఇశ్రాయేలీలు వెంబడించినట్లుగా, మోషే అహరోనుల చేత ఇశ్రాయేలీలు నడిపించబడినట్లుగా నీ బ్రతుకులో ఏదైనా ఒక ఆలోచన నీకు కావాలి అంటే తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకోకుండా, ఎవరో నీ బంధువులు చెప్పిన మాట తీసుకొని తొందరపడి అడుగు వేయకుండా, ప్రతి సమయంలో దైవ సేవకులను ముందు పెట్టుకొని, సేవకుడు ఏ మార్గం గుండా నడవమంటాడు, ఏది నాకు మేలైన మార్గం, సేవకురాలు చెప్పే ఆలోచన ఏ మార్గం గుండా నడవమంటారు అని
అలనాడు మోషే అహరోనుల చేత నడిపించబడినట్లుగా ఈ కాలంలో కూడా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ అభిషేకించబడిన నాయకుల ఆలోచనల ప్రకారం అడుగులు వేయటం, అది మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. చెప్దాం హల్లెలూయా. లేఖనం అంటుంది, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కుడివై నువ్వు అణిగుండు. యేసయ్య పాదాల దగ్గర ఎంత దేనత్వం నేర్చుకుంటావో అంత ఎత్తుకు ఆకాశ వీధుల్లో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. చెప్దాం ఆమేన్. ఆయన పిల్లలైన మనం ఆయన సమయం వచ్చే వరకు మనం కనిపెట్టాలి. హెచ్చించటానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. రెండవది, రక్షించబడిన నాట నుండి ఎన్నో విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేసావు కదా, నీవు ప్రార్థన చేసిన వెంటనే కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడం, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి కూడా ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. జవాబిచ్చే వరకు కూడా ఆయన సన్నిధిలో మనం పెనుగులాడుదుంగాక. చక్కటి వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 145వ కీర్తన 15వ వచనం 16వ వచనం. అందరూ నాతో కలిసి గంభీరంగా చెప్పండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. చూడండి నా వైపు ఏమని రాయబడింది, తమ్ముళ్ళారా చెప్పండి. నా వైపు చూడండి ఏమని రాయబడింది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నాయి, తగిన సమయమందు వాటికి నువ్వు ఆహారం ఇస్తున్నావు. సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తూ ఉన్నాయట? దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. అవి చూశాయని చూసిన వెంటనే దేవుడు వాటికి ఆహారం ఇచ్చాడా? సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి, బాగానే ఉంది. దేవా మాకు ఆహారం ఇవ్వవా? మా కడుపు కోత తీర్చవా? మా ఆకలి బాధ తీర్చవా? ఎండిన మా డొక్కల నిండా సమృద్ధి అయిన ఆహారాన్ని దయచేయవని దేవుని చేతి వైపు సర్వజీవులు చూస్తూ ఉంటే చూసిన వెంటనే దేవుడు వాటికి ఆహారం ఇవ్వలేదట. ఏమని రాయబడింది? తగిన కాలమందు వాటికి నీవు ఆహారం ఇచ్చుచున్నావు. నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నావు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూసినట్లు నీ వ్యక్తిగత అనుభవాల్లో ప్రతి క్షణం దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మనం మొరపెడదాం. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు నీకు జవాబు ఇవ్వడం, జవాబు ఇవ్వనందువల్ల దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో, ఎంత ప్రార్థన చేసినా ఈ అనారోగ్యం ఇట్లాగే ఉంటుందేమో, ఎంత ప్రార్థన చేసినా ఈ ఆర్థిక సమస్యలు ఇలాగే ఉంటాయేమో, ఇంతకాలం ఉపవాసం ఉన్నాను రాని జవాబు ఇప్పుడు ఉపవాసం ఉంటే వస్తుందా, ఇంతకాలం ప్రార్థన చేశాను ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇంతకాలం రాని జవాబు ఇప్పుడు వస్తుందా అని నీ అంతటి నీవే ఓటమి గోతిలో నువ్వు పడద్దు. బాగా వినండి, నీ అంతటి నీవే ఓటమి గోతిలో నువ్వు పడద్దు. నీ జీవితంలో నువ్వేం చేయాలి అంటే ఆయన జవాబిచ్చే వరకు, దేవుని యొద్ద నుండి ప్రత్యుత్తరం వచ్చే వరకు ఆయన సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించు. తగిన కాలమందు దేవుడు తన గుప్పెళ్ళు విప్పునుగాక. చెప్దాం ఆమేన్. బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒకటి నేర్చుకో. దేవుడు నీ ప్రార్థనకు ఎంత ఆలస్యం చేశాడో, కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా
ఆలస్యం ఆలస్యం ఆలస్యం. ఇంకెంతకాలం ప్రార్థన చేయాలయ్యా? ఇంకెంతకాలం ఉపవాసం ఉండాలయ్యా? ఇంకెంతకాలం కడుపు చెప్పుకోవాలయ్యా? ఇంతకాలం ప్రార్థన చేసిన రాని జవాబు ఇప్పుడు ప్రార్థన చేస్తే వస్తుందా అని ప్రార్థన యందు నువ్వు విసుగు చెంది నీ అంతటి నీవే ఓటమి గోతిలో పడద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? తగిన సమయమందు తన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన గుప్పిళ్ళు విప్పి నీ కోరికను తీర్చే రోజు ఒకటి దేవుడు దాచిపెట్టాడు. నీ హృదయపు అభిలాషను దేవుడు తీర్చే రోజు ఒకటి దాచిపెట్టాడు. దేని కొరకు ఏడ్చావో, దేని కొరకు అంగలార్చావో ఆ ప్రార్థనకు జవాబిచ్చే ఒక రోజు దేవుడు దాచిపెట్టాడు. నేను ప్రకటించే నా దేవుడు ఎవరంటే ఆయన గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరిక, వినండి, ప్రతి జీవి కోరికని ఆయన తృప్తిపరచగలిగినప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టాడే ఆయన. తన పోలికలో తన స్వరూపంలో నిన్ను కలుగు చేశాడే. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచినప్పుడు నీ కోరికను నీ మనోభిలాషను నిశ్చయంగా నా దేవుడు తీరుస్తాడు. నీవు చేయాల్సింది ఏంటంటే ఆ సమయం వచ్చే వరకు ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉండు. మనం వెంటనే అంటాం, ఎంతకాలం ప్రార్థన అయ్యా? ఇప్పటికి 20 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎంతకాలం ఉపవాసం అయ్యా? ఇప్పటికి 15 సంవత్సరాలు బట్టి పెనుగులాడుతున్నాను. ఈ భర్త మారతాడు మారతాడు మారతాడని, ఈ కుమార్తె మారుతుంది మారుతుంది మారుతుందని, ఈ కొడుకు మారతాడు మారతాడు మారతాడని, నా పరిస్థితులు చక్కదిద్దబడతాయని గత 20 సంవత్సరాల నుంచి పెనుగులాడుతూ వచ్చాను. ఇక ఎంత ప్రార్థన చేసినా బ్రతుకింతే ఆపకం. ఎంత ప్రార్థన చేసినా నా పరిస్థితులు ఇంతే ఆపకం. ఒక అద్భుతమైన మాట చెప్తాను. నీ జీవితంలో ఏ ప్రార్థనకైనా దేవుడు ఆలస్యం చేశాడు అంటే ఒక అద్భుతమైన దాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆయన ఆలస్యం వెనుకున్న రహస్యం ఏంటంటే ఏదో ఒక శ్రేష్టమైన మార్గాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఒక ఉత్తమమైన మార్గాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీ జీవితంలో ఏదో ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇవ్వాలనే తన చిత్తానుసారంగా ఆలస్యం చేస్తున్నాడు. అబ్రహాము శారాలు ఉన్నారు కదా, విశ్వాస వీరుడు అబ్రహాం దేవుని కొరకు తన జన్మభూమిని విడిచిపెట్టాడు. దేవుని కొరకు ఆ పుట్టిన గడ్డని విడిచిపెట్టి కనాను దేశంలో అడుగుపెట్టాడు. అబ్రహాము జీవితంలో ఒక లోటు, అబ్రహాము జీవితంలో ఒక కొదువ. 99వ సంవత్సరం వచ్చే వరకు నిరీక్షించాడు. బిడ్లరా, అబ్రహాము జీవితంలో ఆ కొదువ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీకే కొదువ ఉందో నాకు తెలియదు. మెట్టుకు ఏదో ఒక కొదువుతో ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. కుటుంబంలో సమాధానం కొదువైపోయిందా? శరీరంలో ఆరోగ్యం కొదువైపోయిందా? కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు కొదువైపోయాయా? చదివిన చదువుకు తగిన ఉద్యోగం కొదువైపోయిందా? పడిన కష్టానికి తగిన జీతం పొందుకొని కొదువ నీ బ్రతుకులో నీకు ఎదురైందా? ఇంటిలో శాంతి సమాధానాలు కొదువైపోయాయా? శుభవార్త, అబ్రహాము తన కొదువను దేవుడు పూడ్చే వరకు ఎదురు చూస్తా వచ్చాడు. షిలోహులో ఉన్న మందిరానికి చాలా మంది వస్తా పోతా ఉండేవాళ్ళు. అసలు షిలోహు మందిరంలో ఉన్న వారందరిలో అతి గొప్ప ప్రార్థనా పరులు ఎవరంటే హన్నమ్మే. కానీ చూసిన వాళ్ళంతా అనుకున్నారు, ఇది ఎంత భక్తి కలిగిందైతే దీనికి ఎందుకు కొదువ, చీ దీని బతుకు. కుక్కను తృణీకరించినట్లుగా తల్లిని తృణీకరించి ఉంటారు. నిజంగా ఇది ప్రార్థనా పరురాలైతే, నిజంగా ఇంత కన్నీటి ప్రార్థనాత్మ కలిగిందైతే హన్నమ్మ బ్రతుకులో ఈ కొదువెందుకో?
చూసిన వాళ్ళంతా అన్నమ్మను చూసి ఎగతాళిగా మాట్లాడి ఉండొచ్చు. ఆ తల్లి కూడా, దేవా, మందిరానికి వచ్చి అందరూ సాక్ష్యం చెప్తున్నారు, నా ఒక్కదాన్ని ఎందుకు చిన్న చూపు చూసావయ్యా? నా ఒక్కదాని బ్రతుకులని ఎందుకు ఈ కొదువు చేసావయ్యా? ఆ తల్లి ఏడుస్తూ ఉండి ఉండొచ్చు. నా ప్రభు బిడ్డలారా, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వలేదు? ఎందుకు దేవుడు జవాబు ఇవ్వలేదు? ఎందుకు దేవుడు జవాబు ఇవ్వలేదు? కానీ విచిత్రం ఏంటంటే, ఆ తల్లి ప్రార్థనలో విసుగు చెందక ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూనే వెళ్ళిపోయింది. ఎంతవరకు తెలుసా? ఆ కొదువులను దేవుడు పూడ్చే వరకు, ఆ లోట్లను దేవుడు భర్తీ చేసే వరకు. నీ దేవుడు ఎవరో తెలుసా? లోయలు పూడ్చే దేవుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ బ్రతుకులో ఉన్నటువంటి లోయలను ఆయన పూడ్చే దేవుడు. ఏ లోయతో ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చావు? కుటుంబంలో ఏ లోటుతో ఈ ప్రార్థనకు వచ్చావు? ఆ తల్లి పట్ల దేవుడు ఆలస్యం చేశాడు. నీ అల్లుడు మారతాడు, కూతురు సంసారం చక్కదిద్దబడేదని ఎదురు చూశావు. ప్రార్థన చేసినా మారలేదు. తొందరపడకు. ఓపికతో నిరీక్షించు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వెళ్ళిపో. ఈ భర్త మారతాడని ఎదురు చూశావు. నువ్వు ఎదురు చూసే కొలది ఇంకా అతడు చెడు వ్యక్తిగా ఒకవేళ మారిపోవచ్చు. తొందరపడి విడాకులు కోరుకోకు. ఇలాంటి భక్తితో ఎంతకాలం కాపురం చేయాలి? ఇలాంటి భార్యతో ఎంతకాలం కాపురం చేయాలి? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఈ కొదువుగానే ఉంది కదా అని అన్నమ్మ తల్లి అధైర్యపడల. విచిత్రం తెలుసా? ఎంత ఆలస్యం చేశాడో అంత శ్రేష్టమైన సమూయేలును దేవుడిచ్చాడు. సమూయేలును గురించి బైబిల్లో రాయబడిన మాట, దాను మొదలుకొని గట్టిగా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సుమారుగా 800 కిలోమీటర్ల దూరం. అంటే మన భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటాం చూసారా? దాను బెయేర్షెబా ఇశ్రాయేలు దేశపు సరిహద్దులు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. చూసిన వాళ్ళంతా, ఈ సమూయేలు ఎవరి కొడుకు? అసలు ఈ సమూయేలు దేవురు, సమూయేలు యొక్క అమ్మా నాన్నలు ఎవరు అని వాళ్ళలో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. చివరికి తెలిసింది అన్నమ్మ తల్లినని. ఆ తల్లిని చూసండి, బా అమ్మా, నీ గర్భం ధన్యమే తల్లి, నీ గర్భం ధన్యం తల్లి. దేవుడు నీ కొదువును తీరిస్తే ప్రపంచం విస్మయం పొందేటట్లుగా భీకర కార్యం దేవుడు చేస్తాడు. బిడ్డలరా, ఇక్కడ కొదువు అంటే సంతానం ఒకటి కాదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబంలో ఏది కొదువు ఉందో, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నట్లుగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మనుషుల వైపు చూడకో. మనుషులు నీ ముందు నిన్ను పొగిడినట్టుగానే ఉంటారు. పొగిడినోడే వెనక గొయ్యి దవ్వుతాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకున్నావు అనుకో, అక్క నా బ్రతికెట్టు అయిపోయింది అక్క అని పాపం పిచ్చిదానిలో అమాయకంగా నువ్వు ఏడ్చావనుకో, ఆ అక్క ఎన్నట్టే ఇని, చెల్లె నేనున్నానే, నీకు ఏం బాధపడద్దు చెల్లె అని అంటది. నువ్వు అట్లా దాటిపోయిన తర్వాత దీనికి తెక్క కుదిరింది, దీని బతుకిట్టాగే ఉండాలి. నువ్వు అలా దాటి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను చూసి నవ్వే వ్యక్తులు ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని నేను అనసుమి. అయితే నీ బ్రతుకుల్లో నీ కన్నులు ఎప్పుడు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నట్లు, ఆయన రక్తముతో విమోచించబడిన నీ బ్రతుకులో నీ కన్నులు ఆయన వైపే చూచును కాక. ఒక సమయం వస్తుంది, గుప్పిళ్ళు విప్పి నీ ప్రతి కోరికను నా దేవుడు తృప్తిపరచునుగాక. చెప్తాను. హల్లెలూయా. బిడ్డలరా, దేవుని మహాకృప. యేసయ్య దగ్గర నేను నేర్చుకుంది, సేవకురాలు మేము నేర్చుకుంది ఏంటంటే, ఏది
సాధ్యమైనంత వరకు తొందరపడం. మీరు నన్ను చూసి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నా అంత నాంచేవాడు అంటే ఏమండి, నాంచటం అంటే ఏ నిర్ణయమైనా చాలా నిదానం. కానీ నేను గమనించినంత వరకు ఈ నిదానంలో అద్భుతమైన ఆలోచనలు దేవుడిచ్చాడు. ఒక వస్తువు తీసుకోవాలంటే తొందరపడను. ఒక సౌండ్ బాక్స్ తీసుకోవాలి, ఏదో ఒకట్లే ఆ టయానికి తీసుకుందామని పొరపాటున నా మనసులో ఒక శ్రేష్టమైనది తీసుకోవాలి. ఇప్పుడు ఆ బాక్స్ ఉంది కదా, ఆ స్పీకర్, దాని ఖరీదు ఎంత ఉండొచ్చు చెప్పండి? ఆ ఒక్కదాని ఖరీదు 1,20,000, 25,000. అరే తమ్ముడు, నోరుమై, కప్ప తెరిచాడు నోరుమై. అవును, మరి ఇంతకాలం తెలీదా? దేవుని మహాకృపక్క ఈ మొత్తం కొనటానికి 25 లక్షల రూపాయలైంది. నా మనసులో ఇది కొనాలని ఉంది, కానీ తగిన డబ్బు లేదు. సమయం వచ్చేదాకా గమనించండి. ఎంత ఆలస్యం చేస్తావో దేవుడు నీకు ఇచ్చే ప్రతిదీ అద్భుతమైంది. టవేరా కారు దేవుని మహాకృప 1947లో కొన్న కారు మంది, కింద ఉన్నది. ఎప్పుడు కొన్నది? 1947 స్వతంత్రం రాకమునుపు కొన్నది. అది అలిసిపోయింది అన్న, నేను విడిచిపెట్టలా, అక్కయ్య విడిచిపెట్టలా. అది అలిసిపోయినా, ఒరే బాబు ఒక 2 రోజులు రెస్ట్ అయినా అంటే, కరోనా టైంలో రెస్ట్ ఇచ్చాం, కానీ తదిమా కాలంలో బిఫోర్ ఆఫ్టర్ దానికి రెస్టే లేదు. చాలామంది మీటింగ్కి వెళ్ళినప్పుడు, అన్న మీరు టవేరా కారులో వస్తారా? ఏం టవేరా కారు కదా అన్న, అది తీసుకోండి అన్న, ఇది తీసుకోండి. అభిమానించే, ప్రేమించేవాళ్ళు. నాకున్న ఆలోచన ఏంటంటే, ఆగుదాం, ఆలస్యం చేద్దాం. బైబిల్లో కీర్తనలో నాకు ఇష్టమైన మాట, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎంత చక్కటి ఉత్తమమైన వాహనం ఇచ్చాడు. కిందకి వెళ్ళిన తర్వాత చూడండి, అన్న ఇందాక నోరు తెరిచావుగా, అట్టాగే నోరు తెరుస్తాం మనం. తొందరపడితే, ఇప్పుడు గమనించండి, నూడిల్స్ తినే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? ఇడ్లీ తినే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? నూడిల్స్ తినే పిల్లలు బెలూన్ ఉబ్బినట్టుగా ఉంటారు. ఆడు చూస్తే ఈ రేంజ్లో ఉంటాడు. ఎప్పుడు వచ్చి ఏమంటాడు తెలుసా? అన్న ఒంటో అస్సలు బాగాలేదన్న, నీరసంగా ఉందన్న, ప్రార్థన చేయండి అన్న అంటాడు. ఒరే బాడీ ఈ రేంజ్లో ఉంది కదరా, ఇది నూడిల్స్ బాడీ. ఇప్పుడు నూడిల్స్ చేయాలి, దాన్ని ఏమంటారు? ఇన్స్టెంట్ ఫుడ్. అంతేనా తమ్ముడా? అరే నాని, నువ్వు ఇన్స్టెంట్ ఫుడ్ తింటావురా. రైట్, చూడండి, ఇన్స్టెంట్ ఫుడ్ అంతేనా చిన్న? ఇన్స్టెంట్ ఫుడ్ అంటే అప్పటికప్పుడు. ఇప్పుడు నూడిల్స్ తయారు చేయటం తేలిక, ఇడ్లీ తయారు చేయటం తేలిక? నూడిల్స్ చెప్పండి అమ్మా. నూడిల్స్ అన్న మాట వినపడింది, తర్వాత వినపడలా. నూడిల్స్ తయారు చేయటం చాలా తేలిక. ఏమన్నా అంత మైదా పిండేగా, మొత్తానికి వేడి నీళ్ళలో వేసామంటే అయిపోద్ది. ఇడ్లీలు తయారు చేయాలంటే ఒక రోజు ముందు నుంచి పని కదా. ఏది ఆరోగ్యం? శ్రేష్టమైంది ఎప్పుడూ ఆలస్యమే. బిడ్డలారా నమ్మండి, తగిన కాలమందు తన గుప్పెళ్ళు విప్పి ఒక శ్రేష్టమైన ఈవిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ సమయం వచ్చే వరకు ఆయన సన్నిధిలో ఓపికగా కనిపెట్టేవారిగా మన ముందుముగాక. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. షిలోహులో ఉన్న మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అన్నమ్మ తల్లిని చూసి అనుకొని ఉంటారు, చీదిని బ్రతుకు, చాదాని బ్రతుకు. ఇప్పుడు మందిరానికి వస్తుంది. ఇందాక విన్నాం కదా, ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందని. ఆ తల్లిని చూసిన ప్రతి నేత్రం, ఆ తల్లిని గురించి మాట్లాడుకునే ప్రతి మనుష్యుడు, ఇదిరా జీవితం అంటే. ఒక మనిషికి దేవుడు ఒక శ్రేష్టమైన బ్రతికిస్తే ఎలాంటి బ్రతుకునివ్వాలి? వాక్యం వింటున్న బిడ్డలరా, నిన్ను చూసి దుమ్మెత్తిపోసిన నోళ్ళన్నీ
నిన్ను చూసి విమర్శించిన నోళ్ళన్నీ, నీ వైపు చేతులు చాపి వేలెత్తి చూపించిన చేతులన్నీ ఒకరోజు రాబోతున్నాయి. ఏ చేతులు వేలెత్తి చూపాయో అవే చేతులు చప్పట్లు కొట్టే చేతులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఏ నోరు నిన్ను నిందించిందో, ఏ నోరు నిన్ను విమర్శించిందో, ఏ నోరు నిన్ను తిరస్కరించిందో, ఏ నోరు నిన్ను అవమానకరంగా ఎగతాళిగా మాట్లాడిందో అదే నోరు పొగిడేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ కాలం వచ్చేదాకా ఓపికతో నిరీక్షించు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. మూడో మాట, తగిన సమయం అని అన్నాం కదా. ఒక మనుషుని బ్రతుకులో పాపం పండే సమయం కూడా ఒకటి ఉంది. సమయం, దీనికి కూడా ఒక సమయాన్ని నిర్ణయించాడు. కొన్నిసార్లు ఏమరా పాపం పండే సమయం అంటే యాపిల్ పళ్ళు పెట్టావు, ఆహా ఆ పక్కన నల్లది పెట్టావా, రైట్ రైట్ రైట్, యాపిల్ పళ్ళు పెట్టేసరికి రైట్ తమ్ముడా థ్యాంక్ యూ. వినండి, కొన్నిసార్లు బిడ్డలరా ఒక మనుషుడు పాపంలో బ్రతుకుతున్నప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు, క్షేమంగానే ఉంటాడు. వాడికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఉద్యోగంలో వస్తాయి. పొలం కూడా ఎకరాల మీద ఎకరాలు కొంటాడు. బిల్డింగులు కూడా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాడు. గమనించండి, ఈ పాపం చేసే మనుషుడు అంటాడు భక్తి కలిగిన వాళ్ళని చూసి, రే చూడరా మీరు ప్రార్థనకి వెళ్తారు కానీ మీ దగ్గర నీతి లేదురా, అందుకని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాల. నేను ఏ ప్రార్థనకు రాకపోయినా చూడండి ఈ రేంజ్లో కొట్టుకుంటాడు. నేను ప్రార్థనకు రాకపోయినా దేవుడు నన్ను చూడు ఎట్ట ఆశీర్వదించాడో, మీకంటే నేను నీతి కలిగినోండ్రా, తాగుతానే నేను నీతి కలిగినోడిని అంటాడు. వింటున్నారా? వ్యభిచారం చేస్తానే నేను నీతి కలిగినోడిని అంటాడు. లంచాలు తీసుకుంటానే నేను నీతి కలిగిన వాడిని అంటాడు. అక్రమంగా డబ్బు సంపాదిస్తూనే నేను నీతి కలిగిన వాడిని అంటాడు. వక్రమ మార్గాల్లోకి వెళ్తూ వక్రమ మార్గాల్లో జీవిస్తూ నేను నీతి కలిగిన వాడిని అంటాడు. బైబిల్లో ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, చేసిన తప్పుకు శిక్ష వెంటనే కలుగకపోవుటను బట్టి మనుషుడు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడట. నాతో కలిసి చెప్పండి, చేసిన తప్పుకు తగిన శిక్ష వెంటనే కలగకపోవుటను బట్టి మనుషుడు ఎట్లా చేస్తున్నాడట? హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడని బైబిల్లో రాసింది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, ఇదే సూత్రం నీ జీవితంలో కూడా వర్తిస్తుంది. దేవుని వాక్యం నీకు తెలుసు, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో, ఏది వాక్యానికి అంగీకారమో ఏది వాక్యానికి అంగీకారం కాదో ప్రతిదీ నీకు తెలుసు. ఏది మాట్లాడవచ్చో నీకు తెలుసు, ఏది మాట్లాడకూడదో నీకు తెలుసు. ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు, ఎలా ప్రవర్తించకూడదో నీకు తెలుసు. తెలిసి తెలిసి నీ బ్రతుకులో హృదయపూర్వకంగా బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే దేవుడు తన కోపాన్ని బెగపడతాడు. తన కోపాన్ని నీ విషయమై దీర్ఘశాంతం కలిగిన దేవుడు అందరూ తలలు పైకెత్తండి. దీర్ఘశాంతం కలిగిన దేవుడు నీ పట్ల తన కోపాన్ని బిగపడతాడు. నువ్వు మట్టి వంటి వాడవు అని ఆయనకు తెలుసు. 6 అడుగులు ఎత్తున్నట్టు కనపడుతున్నావు కదా, ఎర్రటి తోలున్నట్టు కనపడుతున్నావు కదా, నా అంత అందగాడు లేడు ఇట్లా అనుకుంటా ఉన్నావు కదా, నువ్వు మట్టివి అని దేవునికి తెలుసు అని దేవుడు ఉదేడంటే, చచ్చేవంటే 5-6 రోజుల్లో ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, మరెన్నడూ తిరిగి రాలే. మట్టిమి అన్న సంగతి దేవుడు గుర్తించి మన పట్ల తన కోపాన్ని దేవుడు బిగపడుతున్నాడు. బిడ్డలరా, చూసిన వాళ్ళం అనుకుంటాం దేవుడు అసలు కళ్ళున్నవాడా? అరే పాపం చేసేవాడు ఇంత క్షేమంగా ఉన్నాడు, నీతిలోనుడు ఇలా క్షేమంగా ఉన్నాడు, అపవిత్రత చేసేవాడు ఇంత ఆశీర్వాదంగా ఉన్నాడు, నీతిగా బ్రతికే నా బ్రతుకులో ఎందుకు నష్టం
అని కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి మనుష్యుని బ్రతుకులో పాపం పండే రోజు ఒకటి ఉంది. ఆ పాపానికి తగిన తీర్పు దేవుడు అనుగ్రహించే రోజు ఒకటి ఉంది. ఎందుకు దేవుడు తొందరపడి తీర్పు తీర్చడంటే, ఆయన తీర్పును భరించగలిగే శక్తి నీకు లేదు. గొర్రెపిల్ల ఉగ్రతను తాళగలిగిన వాడెవడో? దేవుని యొక్క కోపాన్ని తట్టుకొని నిలవబడగలిగిన మనుష్యుడెవరో? దేవుడొక్కసారి నీ బ్రతుకులో కన్నెర్ర చేస్తే, దేవుడొక్కసారి తన కోపపు దృష్టిని నీ మీద నిలిపితే, రెప్పపాటు కాలములో పరిస్థితులు తలకిందులైపోతాయి, చెవులు గింగురులు అనేటట్లుగా. బిడ్డలారా, కొన్ని వింటా ఉంటే నిజంగా ఇలా జరిగిద్దా, నిజంగా ఇలా జరిగిందా? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, సినిమాల్లో చూపించే కథల కంటే, సినిమాల్లో ఉండే మలుపుల కంటే నిజ జీవితంలో ఉండే మలుపులు ఎంత అంత కాదు. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత సరిగ్గా 7 నెలల క్రితం ఒక దూర ప్రాంతం నుంచి ఒక ఆయన మధ్యరాత్రి 2 ఆ ప్రాంతంలో ఫోన్ చేశాడు. ఎందుకనో ఆ రోజు ఫోన్ ఆన్లో పెట్టుకున్నాను. మధ్యరాత్రి 2ంటికి ఫోన్ చేశాడు. మన విశ్వాసులేమో ఎవరికే ఇబ్బంది అయిపోయిందోనని చెప్పి మొత్తానికి ఫోన్ ఆన్ చేశా. అవతల వైపు నుంచి అంటాడు, అయ్యగారు నాకు నిద్ర పట్టట్లా, నిద్ర పట్టేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. నేను మనసులో అనుకున్నా, నాయనా నిన్ను నిద్రపోర్చడానికి నన్ను నిద్ర లేపుతావా? ఇది నీకు ధర్మమా అని మనసులో అనుకొని, సరేలే ఇంత మధ్యరాత్రి ఫోన్ చేశాడంటే ఏదో అని చెప్పి ఫోన్ ఆన్ చేశా. ఏడుస్తున్నాడు. నా భార్య నన్ను పెట్టి టార్చర్ తట్టుకోలేకపోతున్నానండి. ఒకవైపు నా భార్య వాళ్ళ అమ్మకి ఏదైనా చెప్పి దిద్దుదామని చెప్తే దిద్దకపోగా, మా అత్త కూతురు ఇద్దరు నా మీద గొడవకు వస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. గయ్యాలి అనే పదం కూడా నా భార్యకు సరిపోదండి. మరి దానికి ఇంకే పేరు పెడతారో నాకు తెలియదు. నా భార్య ఆ ప్రవర్తన నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే ప్రార్థన చేస్తానయ్యా అని చేశాను. ఆ తర్వాత మెల్లమెల్లగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఒకరోజు ఫోన్ చేసి ఏడుస్తా, పాస్టర్ గారు నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఏంటయ్యా నీ పరిస్థితి? నా భార్య నా ఇంటిలో నా కళ్ళ ముందు పరాయి పురుషుడితో వాట్సాప్ వీడియో కాల్ చేసి ఏవేవో మాట్లాడుతుంది. నా కళ్ళ ముందు. ఇది నా సొంత రాష్ట్రం కాదయ్య గారు, నా సొంత రాష్ట్రం కాదు. వాస్తవంగా నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని. వివరాలు నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని. బ్రతుకు తెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చాను. ఇది పరిస్థితి. నా కళ్ళ ముందు నా భార్య జరిగించే క్రియలు నా నోటితో చెప్పుకోలేనయ్యా. భాష ఎరగని ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాను. ఒకరోజు మా అత్త దగ్గరికి వెళ్ళి, అత్తయ్య కూతురు ఇట్లా అయిపోయింది అత్తయ్య, నా కళ్ళ ముందే తప్పు చేస్తుంది అత్తయ్య, నా కళ్ళ ముందే మంచం మీద పండుకొని ఎవరెవరితోనో వీడియో కాల్ చేస్తా అశ్లీలంగా మాట్లాడుతుంది అత్తయ్య. అత్తయ్య 2 పిల్లలు అత్తయ్య, ఒకసారి వచ్చి మాట్లాడండి అత్తయ్య, అత్తయ్య మాట్లాడండి అని చెప్తే మాట్లాడతానని చెప్పి ఇంటికి వచ్చి నా భార్య అత్త ఇద్దరు నన్ను చెత్త కొట్టారు. భాష ఎరగని ప్రజల మధ్యలో నేను బ్రతుకుతున్నాను. నేను ఈ ప్రాంతంలో స్థానికుడిని కాదు, వాళ్ళు స్థానికులు. దూరపు బంధువులని చెప్పి ఇక్కడ వివాహం చేసుకున్నాం. మా అత్త భార్య ఇద్దరు కలిసి నన్ను కొట్టారయ్యా. మా అత్త ఏమందో తెలుసా? నా కూతురు నువ్వు సుఖపెట్టట్లేదు కాబట్టి నా కూతురు ఇట్లా చేసింది. కూతురుకు బుద్ధి మాటలు నేర్పాల్సిన తల్లి, ఇదేం పాడు పని అని చెప్పాల్సిన తల్లి, ఇలా నీచంగా ఎందుకు బ్రతుకుతావని హెచ్చరించాల్సిన తల్లి
చెప్పకపోగా నా కూతురు అంతే. ఇంకో మాట అందట, నీకు అనుమానపు రోగం రా, నీకు అనుమానపు రోగం, అది తలస్నానం చేసినా నీకు అనుమానమే, కొత్త బట్టలు కట్టుకున్నా నీకు అనుమానమే, నీ అనుమానపు జబ్బే ఇట్ట. చూడత్తయ్య వీడియోలు చూడు అంటే మాట్లాడుతుంది. 10 మంది మొక్కలతో మాట్లాడుతూ వచ్చిన తప్పేంటి? అన్నయ్య చచ్చిపోదాం అనిపిస్తుంది. 2 పిల్లలు, వాళ్ళు ఎక్కడ అనాథలైపోతారోనని ఓపికతో ఉన్నాను అన్నయ్య. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక జనవరితో మన లైవ్ ఆపేసాం కదా. 2 రోజుల క్రితం ఆ తమ్ముడు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. ప్రారంభం నుంచి ఏడ్పు. తమ్ముడా ఏమైంది, తమ్ముడా ఏమైంది, తమ్ముడా ఏమైంది అన్నాను. ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అన్నయ్య 50 రోజుల క్రితం నా భార్య చచ్చిపోయింది అన్నయ్య. తమ్ముడా ఎలా చనిపోయింది నీ భార్య, ఏ రీతిగా చనిపోయింది అన్నయ్య? మధ్యాహ్నం నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అన్నయ్య. మా అత్త భార్య ఇంట్లో ఉన్నారు. మా అత్త ఎక్కడో పండుకొని ఉంది. నా భార్య మధ్యాహ్నం వంట చేస్తా ఆ కిచెన్ రూమ్లో నిలవబడి సెల్ ఫోన్ వాట్సాప్ వీడియో కాల్ చేసి ఏ పురుషుడితోనో మాట్లాడుతుందట. మాట్లాడుతూ 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 ఆ భ్రమలో తాను ఎక్కడున్నాడు, తాను ఎక్కడుందో గుర్తుపట్టలే, తాను ఎక్కడుందో ఆలోచించలేక ఆ గ్యాస్ స్టవ్ దగ్గర నిలవబడి వీడియో కాల్ చేస్తా అటు ఇటు తిరుగుతా అటు ఇటు చూస్తా మాట్లాడింది అన్నయ్య. గ్యాస్ స్టవ్ నిప్పు చెర కొంగుకు అంటుకుంది అట. అంటుకుందన్న సంగతి కూడా తాను గుర్తుపట్టలా, అంటుకుందన్న సంగతి కూడా తాను గ్రహించలా. చీర సగం కాలిపోయేటప్పటికి తను మైకంలో నుంచి బయటకు వచ్చి అయ్యయ్యో కాలిపోతున్నాను కాలిపోతున్నాను వెర్రికాకలేసింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లి బయటకు వచ్చి 10 మందిని పిలిచింది. వాళ్ళు వచ్చేలోపే 90% కాలిపోయింది. వాళ్ళు వచ్చేలోపే 90% కాలిపోయింది. అన్నయ్య డ్యూటీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, కంగారు పడతా వచ్చాను. దేవుణ్ణి అడిగాను, దేవా నా భార్య అంత చెడ్డదైనా నాకు కావాలయ్యా, నా పిల్లలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోకూడదయ్యా, అనాథలు కాకూడదయ్యా, అది వ్యభిచారపు స్త్రీ అయినా నేను చేర్చుకుంటా, ఒక్క అవకాశం ఈ ప్రభా, ఒక్క అవకాశం ఈ ప్రభా అని ఏడ్చాను. ఎంత ఏడ్చినా 4 రోజులు మృత్యువుతో పోరాడి 5వ రోజు చచ్చిపోయింది అన్నయ్య. ఏడుస్తూ అన్నాడు, చచ్చింది బాగానే ఉందన్నయ్య, నా పిల్లలు దిక్కులేనుళ్ళు అయిపోయారు, నాక 40 సంవత్సరాలు నిండినాయి, నన్ను గురించి బాధ కాదు, నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు, ఎందుకు ఇలా జరిగింది అన్నయ్య అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, తమ్ముడా యాకోబు గ్రంథంలో బైబిల్లో రాయబడిన మాట, దురాశ గర్భము ధరించి పాపమును కంటాది, పాపము పరిపక్వమై పాపము పండినప్పుడు భాషాణాలు బ్రద్దలవుతాయి. పాపం పరిపక్వమయ్యేదాకా దేవుడు తన కోపాన్ని బిగబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఈరోజు వెచ్చలివిడిగా బ్రతుకుతున్న మనుష్యుడా, నా డబ్బు నా ఇష్టం, ఒకరితో కాకపోతే అనేక మందితో తిరుగుతా, నా డబ్బు నా ఇష్టం, తాగుతా తందనాలాడుతా, నాకు అందం ఉంది, యవ్వనం ఉంది, వయసు ఉంది, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానని రంకెలు వేస్తే నీ ముక్కుకు గాలం వేసే దేవుడు ఒకరు నీ బ్రతుకులో ఉన్నారు, గ్రహించు. నడిచేది కొంతకాలం, ఆడతావు కొంతకాలం, పాడతావు కొంతకాలం, నన్ను ఎవడూ చేయలేడని అహంభావుతో విర్రవిగుతో కొంతకాలం, పాపం పండే రోజు వస్తే ఇక దేవుడే నిన్ను రక్షించలేనప్పుడు, దేవుడే నీ జీవితంలో ఆయన శత్రువైనప్పుడు ఎవడు నిన్ను కాపాడగలడు? ఎందుకు చచ్చిపోయింది అన్నయ్య? బిడ్లరా, దేవుని కోపానికి మనుషుడు తట్టుకోలేడని దేవుడే తన కోపాన్ని మనుషుల పట్ల బిగబడుతున్నాడు. ఆయన ఆంతర్యాన్ని బైబిల్లో ఒకసారి చూస్తే ఆశ్చర్యం కలుగు చేసే మాట చెప్తా. అబ్రహాము ఆ రోజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ ప్రజలు
నీ సంతానం ఐగుప్తు దేశానికి వెళ్తారు. 400 సంవత్సరాలు దేశం కాని దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను తీసుకొస్తాను. దేవా, మరి నీ కనాను దేశానికి కనాను దేశం ఇస్తానని నన్ను తీసుకొచ్చావు కదా, 400 సంవత్సరాలు ఎందుకు జాప్యం చేస్తానంటున్నావు? దేవుడు అక్కడ అంటాడు, అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు. ఈ మాట వినండి, అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణం కాల అంటే అబ్రహాము కాలము నుండి అమోరీయులలో అక్రమం జరుగుతూ ఉంది. అక్రమం జరుగుతూ ఉన్న 400 సంవత్సరాలు దేవుడు బిగబట్టాడు తన కోపాన్ని. అమోరీయులలో అక్రమం ప్రారంభమైంది. 400 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దమైపోయాడు. ఇంకా విచిత్రం చెప్పమంటారా? 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నీ సంతతి వాళ్ళు బానిసలుగా ఉంటారంటే, నా వైపు చూడండి, ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఉన్నారా, 430 సంవత్సరాలు ఉన్నారా? చెప్పండి అయ్యా. 430 సంవత్సరాలు. విచిత్రం తెలుసా? ఆ అన్య ప్రజల జీవితాల్లో కూడా 400 భరించటం కాదు, ఇంకొక 30 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ దేవుడిచ్చాడు. పాపం పండిందంటే ఆ భూమి వాళ్ళను కక్కేసిందట. లేవి కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట, దేవుడు అన్యాక్రాంతంగా కనానీయులను కనాను దేశంలో నుంచి తరవలేదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అదేంటి దేవుడు కనానీయులను ఆ దేశంలో నుండి తరిమి ఆ దేశాన్ని ఇశ్రాయేలుకి ఇటువంటి దేవుడు ఇవ్వాలనుకుంటే వేరే ప్రాంతాన్ని ఇవ్వచ్చు కదా. దేవుడు వాళ్ళను తరమలేదు, ఆ భూమి వాళ్ళను కక్కేసిందట. ఎందుకు కక్కిందో తెలుసా? వాళ్ళ పాపం పరిపక్వమైంది, వాళ్ళ పాపం పండింది. పాపం పండే రోజు వచ్చినప్పుడు లోకపు మాట చెప్తాను, భాషానాలు బ్రతులవుతాయి, బ్రతుకులు చితికిపోతాయి. అలాంటి రోజు నీ బ్రతుకులు రాకమునిపే ఈరోజే ఉన్నపాటునే దేవుని పాదాల మీద పడి, దేవా ఈ ఒక్క మారే నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుండి దేవుని కొరకు నేను బ్రతుకుతానయ్యా. అలా మనం తీర్మానం చేసుకోగలిగితే ఆఖరి మాట అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం నుంచి, సారీ తమ్ముడు రెఫరెన్స్ తప్పు చెప్పినట్టున్నాను. అపోస్తుల కార్యాలు చూడండి, బహు విలువైన మాట. 3వ అధ్యాయం, సారీ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి అందరూ. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మారు మనసు నుండి మీరు తిరిగితే అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తా గట్టిగా, హల్లెలూయా. మారు మనస్సు పొంది మీరు తిరిగితే అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. హల్లెలూయా. నా బిడ్డలారా, నా దేవుని ఆశ, ఈరోజు ప్రార్థనకు వచ్చిన మనందరి బ్రతుకులో ప్రభు సముఖము నుండి నీ ఇంటిలోనికి విశ్రాంతి కాలము రప్పించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు సముఖములో నుండి బయలుదేరే ఆ విశ్రాంతిని దేవుడు మనం ఒక్కొక్కరికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. రాజు ఒక పేపర్ అందరూ చూడండి. ప్రభు సముఖము నుండి ఒక్కొక్క బిడ్డకు విశ్రాంతి కాలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మన కుటుంబాలకు విశ్రాంతిని అనుగ్రహించే సమయం దేవుడు అనుగ్రహించినట్లుగా ఏం చేయాలి? ప్రతి వాడు తన పాపముని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే యేసుక్రీస్తు రక్తముతో దేవుడు మనల్ని కడుగుతాడు. ఆయన రక్తము ద్వారా కడగబడిన తర్వాత ఒక అద్భుతమైన విశ్రాంతి దేవుడు మనకిస్తాడు.
ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో అన్నిటికీ కుదురుబాటు కాలము దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. ఈ ఆరాధనకు వచ్చిన మనందరి బ్రతుకులో ఈరోజు ఏ కాలంగా దేవుడు ఈ కాలాన్ని నిర్ణయించాడంటే, నీ సంకట పరిస్థితులన్నిటినీ కుదర్చాలి అని నా దేవుడు అనుకుంటున్నాడు. ఈ సమయము నీ కుటుంబానికి కుదురుబాటు కాలం. ఈ సమయము నీ పరిస్థితులు చక్కదిద్దబడే కాలం. నీ పరిస్థితులను దేవుడు చక్కదిద్దునట్లుగా ముందు నీవు చక్కదిద్దబడు. నీవు చక్కదిద్దబడితే అన్నీ చక్కదిద్దబడతాయి. నీవు సరిచేయబడితే అన్నీ సరిచేయబడతాయి. నీవు సరిచేయబడకుండా నా పరిస్థితులు చక్కదిద్దయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా, ఎంత ప్రార్థన చేసినా చక్కదిద్దబడే అవకాశం లేదు. నీ పరిస్థితులు దేవుడు చక్కదిద్దునట్లుగా ముందు ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకొని చక్కదిద్దబడుదురుగాక. ఒకరోజు ఆ తండ్రి మైక్ పట్టుకో, ఆ తండ్రి కొడుక్కి వరల్డ్ మ్యాప్ ఇచ్చాడు. వరల్డ్ మ్యాప్. ఈ ప్రపంచంలో వరల్డ్ మ్యాప్ ఉన్నన్ని వంకరలో ప్రపంచంలో ఏది ఉండదు. ఆ ప్రపంచ మ్యాప్ చూపించి, నాయనా చూడు, ఈ వరల్డ్ మ్యాప్ని చింపేస్తున్న ముక్కలుగా, బాగా వినండి, ముక్కలుగా చింపేస్తున్నా. ఎందుకు నాయనా చింపేస్తున్నావు? నేను చింపి ముక్కలు చేసిన తర్వాత వరల్డ్ మ్యాప్ ఉన్నట్టుగా నువ్వు అతికించాల. నీకు అర్థమైందా? అసలు మామూలుగా ఉన్న వరల్డ్ మ్యాప్ను గుర్తించడమే కష్టం. మొత్తానికి ముక్కలుగా చేశాడు. ముక్కలుగా చేసి అట్లా పెట్టి మరలా ఈ వరల్డ్ మ్యాప్ను అతికించిన ఆయన అని వెళ్ళాడు తండ్రి. వెళ్ళిపోయి ఓ పావు గంట తర్వాత కొడుకే పిలుస్తున్నాడు. నానో అతికించాను రానా అన్నాడు. అతికించాను రానా అన్నాడు. ఒరే ఎట్లా అతికిచ్చావు? అది నీ వల్ల కాదురా, ఎట్లా అతికిచ్చావంటే వచ్చి చూడు నాన్న అన్నాడు. వచ్చి చూస్తే ఆ వరల్డ్ మ్యాప్ చక్కగా అతికించి పూర్వం ఎలా ఉందో అంత నీట్గా ఉంది. ఒరే ఈ ప్రపంచ పటాన్ని ఎట్లా నువ్వు చక్కదిద్దగలిగేవురా అంటే, ఏమి లేదు నాన్న, ఈ ప్రపంచ మ్యాప్ వెనుక మనిషి ఫోటో ఉంది. ఎవరి ఫోటో? వెనకున్న మనిషి ఫోటోని సెట్ చేశా, మనిషిని సెట్ చేశా, ప్రపంచమే సెట్ అయిపోయింది. మనిషిని సెట్ చేశా, ప్రపంచమే సెట్ అయింది. నువ్వు సెట్ అవ్వు, నీ కుటుంబం సెట్ అయింది. నువ్వు దిద్దపడు, ప్రతి పరిస్థితి దిద్దపడుతుంది. అద్భుతం తెలుసా? నువ్వు దిద్దబడితే పరలోకము నుండి నీకు ఒక విశ్రాంతి కాలం వస్తుంది. ఆ విశ్రాంతి కాలం వచ్చినప్పుడు ఈ మట్టి దేహం మహిమాదేహంగా మార్చబడితే, మట్టి దేహం మహిమాదేహంగా మార్చబడితే అప్పుడు అంటారు, ఒరే ఈ క్రైస్తవులని ఎంతకాలం అనుకుంటా ఉన్నాం. అప్పుడు వాళ్ళు అంటారు, కుక్క కూడా ఒకరోజు వస్తుంది. ఈ పునరుద్ధానపు దేహాన్ని చూసి అరే యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకోలేకపోయాం? బైబిల్లో రాయబడింది కదా, ఆయనను చూసిన ప్రతి నేత్రము రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తారట. ఇద్దో తగిన సమయం, నిశ్చయంగా దేవుడు తగిన సమయంలో నీ బ్రతుకులు కార్యం చేయునుగాక. ఆయన కార్యం చేసే వరకు మౌనంగా ఓపికగా వెళ్ళు. ఆయన తలుపులు తెరిచాడా? ప్రపంచంలో ఎవ్వడూ మొయ్యలేడు. లేచి నిలబడదాం.